వచ్చే 10 ఏళ్లలో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లోని ప్రతి సంస్థను భారత్ ఫ్యూచర్ సిటీకి రప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్టేనని సీఎం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టే ప్రతి సంస్థకు పూర్తి ప్రభుత్వ సహకారం ఉంటుందని రేవంత్ ప్రకటించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐలైన్ సీఈఓ జెఫ్ షఫీరో, ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. హైదరాబాద్ కు నెట్ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్టే అని సీఎం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ నెట్ఫ్లిక్స్ వచ్చింది అని అంటే హాలీవుడ్ వచ్చేసినట్టే. దిస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై డ్రీమ్. ఐ హావ్ టోల్డ్ మెనీ టైమ్స్ with my colleagues and my friends, this is the place for not Tollywood, Collywood, Bollywood. I have been focusing on Hollywood. So today I'm happy to announce that if Netflix is here, I can say authoritatively the Hollywood is here. So my dream is going to come true. Sincerely I'm welcoming Netflix and Eyeline CEO Mr. Jeff. We are there to support. వచ్చే 10 ఏళ్లలో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లోని ప్రతి సంస్థను భారత ఫ్యూచర్ సిటీకి రప్పిస్తానని ప్రధాని మోదీకి చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ది ప్రణాళికలను గుర్తు చేసిన సీఎం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. If you are going to expand your Eyeline, so I have told my minister to allot a reasonable size of land to construct your corporate office. Not in US, maybe I don't know where is your corporate office. You have to relocate your corporate office to my Bharat Future City. Why? Because I have told openly with my Prime Minister, Fortune 500 companies, next 10 years I am going to attract every company. Out of 500, I am going to attract to establish in my Bharat Future City. So that is what my dream. నెట్ఫ్లిక్స్ కు ఫ్యూచర్ సిటీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. So ultimate objective of our government is to create a talent pool, the global talent pool in all streams of our progress and economy. And we always see that, this either it VFX or what you rightly said in terms of animation or visual effects or in the gaming or in the comics. This will propel Indian economy to and also the state economy to the next level. హైదరాబాద్ కు ఐలైన్ స్టూడియో రావడం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు, నిర్మాత దగ్గుబాటి రానా అన్నారు. ఇలాంటి స్టూడియోల వల్ల నటులు, దర్శకులు, నిర్మాతలకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడ్డారు. The filmmakers out of Hyderabad, the producers out of Hyderabad, ఒక ఇండస్ట్రీకి లిమిట్ ఉంటే ఆ లిమిట్ దాటి కాన్స్టెంట్లీ they've kept fighting and put the bar so high. So all the films that you spoke about, whether it's Kalki, Bahubali, RRR, all of them happened out of this place, and with majority artists that have worked and built in Hyderabad itself. So I think with all this push and the fact that Eyeline here is coming with Netflix that has supported us in a huge, phenomenal way, I'd like to welcome all of you all. I'd like to say that it's a great future for every single one who wants to be an artist, who wants to work in the movies, or who wants to work in storytelling. ప్రీమియర్ గ్లోబల్ విఎఫ్ఎక్స్ వర్చువల్ ప్రొడక్షన్ హబ్ అయిన ఐలైన్ స్టూడియోస్ లో ప్రాక్టికల్ ఫిల్మ్ మేకింగ్ అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకోనుంది. కేవలం ఓటీటీ నిర్వహణ మాత్రమే కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్రొడక్షన్ పనులకు వేదిక కానుంది. మన దేశంలో ముంబై తర్వాత ఏర్పాటైన ఈ కార్యాలయం ద్వారా హైదరాబాద్ నగరం గేమింగ్ అండ్ కామిక్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ రంగం మరింత పటిష్టం కానుందని సర్కారు భావిస్తోంది.